అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. మనం ఇంతకుముందు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. నేను చేసిన వీడియోలన్నీ మీరు చూస్తుండండి. చూస్తే మన చేతుల్లో కొంతమందికి కాకపోయినా కొన్ని చేతుల్లోనైనా గీతలు ఉంటాయి. దాని ప్రకారమే జరుగుతుంది. నేను ఉన్నది కరెక్ట్గా ఉన్నట్టుగా చెప్తుంటాను. అందరిలాగా సగం చెప్పి విడిచిపెట్టడం అలాగేం కాదు. మీకు తెలుసుకోవాలనే ఉద్దేశం మీదే నేను ఈ మన చేతిలో మన అదృష్టం ఎన్నో భాగాలు చేశాను కాబట్టి మీరు ప్రతి భాగంలో చూడండి. ఏదో ఒక ర్యాక్ గురించి మీకు దొరుకుతుంది, తెలుసుకోగలరు. కొన్ని చేతుల్లో లేకపోయినా కొన్ని చేతుల్లోనే కొన్ని ర్యాకులు ఉంటాయి. అది ఇప్పుడు మనం చెప్పబోయేది. అందరికీ ఉద్యోగాలు రావు. చాలామంది వ్యాపారాలు బిజినెస్ చేసుకుంటుంటారు. అలాంటిది ఆ రేఖ ఉందా లేదా అది తెలుసుకొని బిజినెస్ చేస్తే బాగుంటుంది. అంచేత ఆ రేఖ గురించి చెప్పుకుందాం. ఎక్కడ ఉంటుంది ఏంటన్నది. ఇది పొదుస్థానం. ఈ స్థానం పొదుస్థానం. చాలామందికి ఇక్కడే ఒక చిన్న రేఖ ఉంటుంది. పెనతో గీస్తాను కాబట్టి తలసరిగా ఉంటాయి. కంటికి కనిపించని రేఖలు కూడా ఉంటాయి. భూతద్దంలో చూస్తే కానీ తెలియదు. అది వ్యాపార రేఖ. వ్యాపారానికి ప్రసిద్ధి. ఏది చేసినా, ఎలాంటి షాప్ పెట్టినా, ఏ వ్యాపారం చేసినా ఆ రేఖ ఉంటే వ్యాపారంలో రాణిస్తారు. 1, 2, 2కు 3 10 వంతులు సంపాదించుకుంటారు. ఈ రేఖ లేనప్పుడు కొన్ని వ్యాపారాలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు. ఏ రోజు భక్తం ఆ రోజులాగే మిగులుతుంటుంది. ఒక 1000 రూపాయల సామాన్లు తెస్తే 1000 రూపాయల సామాన్లు సేల్స్ అయితే 100, 200 మిగులుతాయి. అలాగ ఉంటుంది. లేదా 500 సామాన్లకు సేల్స్ అవుతాయి. లేదా ఆ రోజుకు 100 రూపాయల సామాన్లు సేల్స్ అవుతాయి. అలాగ ఉంటుంది వ్యాపారం లేనప్పుడు. ఉందనుకోండి, వ్యాపార రేఖ ఉందనుకోండి, చూడండి. చూస్తే తెలుస్తుంది. సిలకలు కింద భాగంలో ఉంటుంది అన్నమాట బుధస్థానం. వ్యాపార రేఖ ఉందనుకోండి, ఉన్నట్టుగా ఉంటే ఆటోమేటిక్గా 1000 రూపాయల సామాను గంటలో సేల్స్ అయిపోద్ది. ఇంకొక గంటలో మళ్ళీ మరో 1000 రూపాయలు తెచ్చుకోవచ్చు. దానికి లాభం వస్తుంది, దీనికి లాభం వస్తుంది. విపరీతమైన లాభం వస్తుంది. అది వ్యాపార రేఖ ఉన్నందుకే ఆ ఫలితాలు. ఈ రేఖ ఇలాగ ఉండడమే కాదు, ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతుంది. ఇది వ్యాపార రేఖ. దీనికి ఇంకా అనేకమైన పేర్లు ఉన్నాయండి. వ్యాపార రేఖ కూడా అంటారు. తర్వాత ఆరోగ్య రేఖ అని కూడా అంటారు. గుర్తుంచుకోండి, వ్యాపార రేఖ అంటారు, ఆరోగ్య రేఖ అంటారు. లేకపోతే బహుభాషా రేఖ అని కూడా అంటారు, పరిశోధన రేఖ అని కూడా అంటారు. ఈ విధంగా ఉంటుంది ఈ రేఖని. ఎన్ని విధాలుగా ఏ దేనిలో రాణిస్తారనేది తెలియదు. ఆ రేఖను బట్టే ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఇంత పెద్ద ఇందాక చెప్పాను, ఆ చిన్న రేఖ ఉంటే సరిపోతుంది. ఇంత పెద్ద రేఖ ఉన్నాడు తిన్నగా ఉండాలి. ఏ ఆటంకాలు ఇంటులు కానీ ఇవ్వం కానీ మైనస్లు కానీ ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఈ రేఖలు ఉన్నట్టుగా ఉంటే ఆరోగ్యానికి దెబ్బ ఉంటుంది. ఎంతో కొంత ఆ జాతకుని యొక్క ఆరోగ్యానికి దెబ్బ ఉంటుంది. అలాగే లేకుండా ఉంటే ఏవి లేకుండా ఉన్నట్టుగా ఉంటే ఎక్కడ కూడా అడ్డులు లేకుండా తిన్నగా నిటారుగా వెళ్ళిపోయినప్పుడు ఆ జాతకుని తిరిగి ఉండదు. ఒక వ్యాపారమే కాదు, బహు విద్యలందు కూడా ఆరితేరంతాడు. ఎన్నో విద్యలందు కూడా ఆరితేరంతాడు.
అది ఆ రేఖ యొక్క ఫలితాలు. మంచి పరిశోధకుడు కూడా అవుతాడు, సైంటిస్ట్. ఇలాంటివి ఉంటాయి. మంచి మంచి దీనిలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది రేఖ పరిస్థితి. వ్యాపారంలో పూర్తిగా రాణిస్తాడు. వ్యాపారంలో ఇంక తిరిగి ఉండదు. రెండు రేఖలు కూడా ఉంటాయి. ఒక వ్యాపారం చేస్తూ ఇంకొకటి ఏదైనా చేయొచ్చు అనమాట. అలా కూడా ఉంటుంది. ఇక్కడే ఇక్కడి నుంచి ఉండవు, ఇక్కడే ఉంటాయి 2 రేఖలు. అంత దళసరిగా ఉండవండి, సన్నంగా ఉంటాయి. చూసుకోండి, భూతద్దంలో పెడితే కనిపిస్తాయి అన్నమాట ఆ రేఖలు. మరీ దళస కొంతమందికి ఉంటాయి, కొంతమందికి మరీ సన్నంగా అప్పుడే పుట్టినట్టుగా ఉంటాయి. అలాగ ఉంటాయి. ఏదైనా ఏది వ్యాపారం చేసినా 20-25 సంవత్సరాల తర్వాతే కదా, అంతవరకు అవి కనిపించవు. తర్వాత కనిపిస్తుంటాయి. అప్పటి నుంచే కదా ఏది చేయాలని, ఉద్యోగం చేయాలని, వ్యాపారం చేయాలని, ఇంకోటి చేయాలని, ఏది చేయాలని ఆ రేఖలు 25 తర్వాతే ఉంటాయి అన్నమాట. 25 సంవత్సరాల తర్వాత కనిపిస్తాయి. ఆ రేఖలు ఉన్నప్పుడు కంపల్సరీ ఆ వృత్తి 2 ఉన్నాయి అనుకోండి, వ్యాపారం ఒకటి చేయొచ్చు, ఇంకొక విధంగా ఇంకొక దేనిలో ఏదో ఒకటి డబ్బులు వచ్చేది ఏదో ఒకటి చేయొచ్చు అన్నమాట. వ్యాపారంకి అనేది ఒక టైం ఉండదు కదా, అలా కూడా ఉంటుంది. అది ఒక టైం పెట్టుకొని ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి, ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. అదే ఉద్యోగ రేఖ ఉందనుకోండి, అవతల ఉద్యోగం చేయొచ్చు, అవతల వ్యాపారం చేయొచ్చు. రేఖ లేనప్పుడు ఏమి చేయలేము. ఇవి ఉన్నట్టుగా ఉంటే ఉద్యోగం చేయొచ్చు. 10 నుంచి 11 నుంచి 10:30, 11 ఈ రోజుల్లో ఉంటాయి కదా ఉద్యోగాలు. ఆ రేఖ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కంపల్సరీ. అది చేసుకుని ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. ఏముంది, తెల్లారిసరికి సైకిల్ మీద వెళ్ళో, లేకపోతే ఆటో కాదు, బండి మీద వెళ్ళో, ఏవో ఒక పాల ప్యాకెట్లు ఇవ్వడం, పేపర్లు ఇవ్వడం, ఇది ఏదైనా పనే కదా. ఏదో ఒక పని 10 వరకు చేసి మళ్ళీ 10 నుంచి ఉద్యోగంకి వెళ్ళిపోవచ్చు. అలా కూడా చాలామంది ఉంటుంటారు. అలాంటి రేఖలు ఉన్నవాళ్ళు 2 పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఆ విధంగా ఉంటాయి. అదండి వ్యాపార రేఖ. అలా ఉంటుంది. దాన్ని ఆరోగ్య రేఖ అని అంటారు, బహుభాషా రేఖ అని అంటారు. చాలా భాషల్లో అభివృద్ధి చెందుతాడు ఆ జాతకుడు. అలాగే ఉంటుంది. తర్వాత ఆరోగ్య రేఖ అని కూడా అంటారు. అదే తిన్నగా ఉంటే, ఏమైనా తిన్నగా లేకంట, ఇది చెప్పడానికి చాలా టైం తీసుకుంటుంటాయి. కొన్ని రేఖల గురించి చెప్పాలంటే ఇలాగ అడదిడ్డంగా ఉంటుంది. ఎప్పుడూ అతనికి ఆరోగ్యం బాగోదు, వ్యాపారం కూడా రాణించదు, దేనిలో కూడా రాణించదు. అలా కూడా ఉంటాయి. రేఖలు తిన్నగా నిదానంగా ఉన్న రేఖలని చూసుకోండి, అడ్డదిడ్డంగా ఉన్న రేఖలను చూడకండి. అవి చాలా, వాటి గురించి చెప్పుకునే వేస్ట్. నిదానంగా తిన్నగా ఉన్న రేఖనే చూసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడి నుంచి బయలుదేరినా ఇక్కడికే వెళ్ళాలి. దాన్నే వ్యాపార రేఖ అంటారు. అందరికీ నమస్కారం. ఉంటాను. వేరే భాగంలో ఇంకో విషయం తెలుసుకుందాం. మరి ఇలా ఎంత ఎక్కువైపోయినా మీకు సోది చెప్పినట్టుగా ఉంటుంది, అందరూ చూడరు కూడాను. కరెక్ట్గా ఉండి చెప్పుకుంటే సరిపోతుంది. వ్యాపార రేఖ అంటే దాని గురించే చెప్తే సరిపోతుంది. ఇంకోసారి ఉద్యోగ రేఖ, ఇంకోసారి ఇంకో రేఖ గురించి అలాగే చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇంతకుముందు చాలా రోజులు చేయలేదు, ఆరోగ్యం బాగలేక. ఇప్పుడే ఒక వారం రోజులకు ఒకసారి ఇలాగ ఒక్కొక్కసారి పెడుతుంటాను. సరిగ్గా చూడండి. అవన్నీ చూస్తే ఎక్కడో ఒకసారి ఏ రేఖ ఏదో ఒకటి దొరుకుతుంటుంది మీకు. మన చేతుల్లో రేఖలను బట్టి చూసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఉంటాను.